హలో అండి, ఈ వీడియో వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్ అప్డేట్ గురించి. క్యాప్టెన్సీ టాస్క్ ఏమైంది, మళ్ళీ ఇంకెవరు వచ్చారు, ఎంటర్ అయ్యారు, ఎవరెవరితో ఆడారు, ఎవరు గెలిచారు అనేది టాస్క్ ఈ వీడియో ఉండబోతుంది. అంతకంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ కుమార్ నిల్లా. మీరు ఈ వీడియోని లైక్ చేసి చూస్తే నేను సంతోషిస్తాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్లో వచ్చేసి ముగ్గురు ఎక్స్ కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు నిన్న. వాళ్ళలో ఫస్ట్ వచ్చి ప్రేరణ తనుజతో ఆడుతుంది. ప్రేరణ తనుజని సెలెక్ట్ చేసుకొని, తనుజ ఏమంటుందంటే మీరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, మీతో ఆడాలని ఉంది, నాకు మీతో ఆడి గెలవాలని ఉందని అంటే సరే అని చెప్పి ప్రేరణ సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇస్తారు. ఏంటంటే వాళ్ళు ఒక ఎత్తు ఎక్కి బాల్స్ కింద వేసి ఆ బాల్స్ని హోల్స్లో వేసేది. దాంట్లో మనకి ప్రోమోలో చూపించినట్టు తనుజ గెలిచినట్టు చూపిస్తారు, కానీ తనుజ కాదు, ప్రేరణ గెలుస్తుంది. ప్రేరణ గెలిచి తనుజ అవుట్ ఆఫ్ ది క్యాప్టెన్సీ రేస్ అవుతుంది. అది యాక్చువల్గా మొన్న 3 మెంబర్స్ ఒకటే రోజు వచ్చారు, ఆ రోజు అయిన టాస్క్. నిన్న మళ్ళీ 3 మెంబర్స్ యాడ్ అయ్యారు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ వచ్చి మధ్యాహ్నం టైంలో దేతడి హారిక అయితే ఎంటర్ అయ్యింది. దేతడి హారిక అంటే అభిజిత్ ఉన్న సీజన్లో ఉంది కదా హారిక, ఆ అమ్మాయి అనమాట. తను ఎంటర్ అయింది. తను వచ్చి సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటుంది. సుమన్ శెట్టి మరియు దేతడి హారికకి వచ్చిన టాస్క్ ఏంటంటే రోప్ టాస్క్. ఈ రోప్ టాస్క్లో సుమన్ శెట్టి హారిక మధ్య ఫైట్లో హారిక గెలిచింది. సుమన్ శెట్టి అవుట్ ఆఫ్ ద టాస్క్ అయితే అయిపోయాడు. సో సుమన్ శెట్టి క్యాప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చి మానస్ వస్తాడు. మానస్ వచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన మన డెమాన్ పవన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. డెమాన్ పవన్ అండ్ మానస్ మధ్యలో ఒక ఫీల్డ్ టాస్క్ అవుతుంది. ఫీల్డ్ అంటే పంట పొలాల టాస్క్ ఉంటుంది కదా, పంట పొలాల థీమ్తో ఒక పెద్ద సెట్ వేశారు. ఆ థీమ్తో ఒక టాస్క్ అయితే ఉంటుంది. ఈ టాస్క్ చాలా రసవత్తరంగా ఉంది. కొన్ని ఆర్గ్యుమెంట్స్, కొన్ని టఫ్ పోటీలు, టఫ్ మాటలు తర్వాత డెమాన్ పవన్ అయితే టాస్క్ విన్ అవుతాడు. నెక్స్ట్ సెకండ్ క్యాప్టెన్సీ రేస్కి కంటెండర్ అవుతాడు. మానస్ ఓడిపోతాడు. డెమాన్ సెకండ్ క్యాప్టెన్సీ కంటెండర్ అవుతాడు. నెక్స్ట్ వచ్చి తర్వాత హౌస్లోకి యావర్ ఎంటర్ అవుతాడు. యావర్ వచ్చి డెమాన్ని సెలెక్ట్ చేసుకుంటాడని మనం అనుకున్నాం కదా, కానీ మానస్ ముందే సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి యావర్ వచ్చి ఇమాన్యుయల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇమాన్యుయల్కి యావర్కి ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. అది పజిల్ టాస్క్, కొంచెం బ్రెయిన్ యూజ్ చేసే టాస్క్. ఈ టాస్క్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు గెలిచి ఉంటారు. ఎస్, ఇమాన్యుయల్ గెలిచాడు. ఇమాన్యుయల్ ఈ పజిల్ టాస్క్ని చాలా మంచి క్లీన్గా గెలిచాడు. కాకపోతే ఏంటంటే లోపల ఉన్న సోర్స్ ప్రకారం లూజ్ అయ్యే మూమెంట్లో, అంటే ఇమాన్యుయల్కి ప్లస్ అయ్యే మూమెంట్లో ఎవరు ఓడిపోయాడు, సంథింగ్ ఏదో చర్చలు జరుగుతున్నాయి. సంచలనాలకు సరిగా ఆడలేదు అని చెప్తున్నారు. మళ్ళీ గొడవలు, ఆర్గ్యుమెంట్స్ ఇన్ని అయిన తర్వాత, అన్ని ఫైట్స్ అయిన తర్వాత ఇమాన్యుయల్ గెలిచాడని చెప్పారు. సో ఇమాన్యుయల్ కూడా క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. సో ఇప్పటికీ ప్రస్తుతానికి ఉన్న క్యాప్టెన్సీ కంటెండర్ కళ్యాణ్, డెమాన్ పవన్, ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు అయితే క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. నెక్స్ట్ ఇంకా ముగ్గురు ఎక్స్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. వాళ్ళలో ఇంకా క్యాప్టెన్సీ కంటెండర్స్కి ఛాన్స్ ఉన్న వాళ్ళు రీతు, దివ్య, సంజన, వీళ్ళు ముగ్గురు ఇంకా ఛాన్స్ ఉంది. ఆ ముగ్గురు కోసం కూడా ఇంకో ముగ్గురు రాబోతున్నారు. ఆ ముగ్గురు ఎవరంటే చెప్పాలా ఇప్పుడు వద్దు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రారు కాబట్టి. కాకపోతే ఈరోజు ఒక్కరి పేరు అయితే చెప్తారు. శోభా శెట్టి అయితే వస్తుంది. శోభా శెట్టి ఈరోజు మధ్యాహ్నం హౌస్లోకి ఎంటర్ అవుతుంది. ఆమె ఎవరిని సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడుతుందో తెలియదు. ఆమె అయితే చాలా రచరచ ఆడుతుంది గేమ్. చూడాలి ఎవరు ఆడి ఎవరు గెలుస్తారో. నెక్స్ట్ ఆ ముగ్గురు ఎవరు ఎంటర్ అవబోతున్నారో మీరు కామెంట్ చేయండి. అంతవరకు వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సంతోష్ కుమార్ నిల్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.